మెడిటేషన్లో కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు రికార్డ్ చేసిన రికార్డింగ్స్. సో కొంచెం వాయిస్ అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి, కొంచెం ఎక్కువ సౌండ్లో వినాలి. తర్వాత మెడిటేషన్ చేసేటప్పుడే ఇలాంటివి వింటేనే ఇన్నర్ మైండ్కి హ్యాబిట్గా తొందరగా అవుతుంది. ఏదో నార్మల్ సినిమా లాగా సాంగ్ లాగా ఏదో వింటే మాత్రం పెద్ద ఉపయోగం ఉండదు. మెడిటేషన్లో కూర్చొని ఈ టాక్స్ వింటే స్లోగా హ్యాబిట్ ఫార్మేషన్ వస్తుంది. ఇందులో చాలా విషయాలు నాకు కొన్ని సంవత్సరాల తర్వాత తెలిసిన విషయాలు చెప్పాను. అవి చాలా అబ్జర్వేషన్తో కానీ మనకి రావు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎల్కేజీ వాడికి పీజీలో సబ్జెక్ట్ చెప్పినా ఏం అర్థం కాదు, అనిపిస్తుంది. అట్లనే ఇప్పుడు జర్మన్ లాంగ్వేజ్ రాని వాడికి దాంట్లో ఏయో గ్రామర్ గురించి అయితే ఏం అర్థమవుతుంది. అందుకనే మామూలు పాత్రలో బతికే వాళ్ళకి వీటి యొక్క వాల్యూ తెలియదు. ఈ స్పిరిచువాలిటీ అంటే ఏం లేదు, మన బాహ్య మనసు జీరో అయ్యే మార్గాల్ని చెప్పేదే స్పిరిచువాలిటీ. సో నార్మల్ పర్సన్కి ఈ సబ్జెక్టు గురించి అంత రెడిక్యులస్ నవ్వు వస్తుంది, ఏంటిది అదంతా అని. ఎందుకంటే ఆ సబ్జెక్ట్లో కాస్త కూస్త ఏబిసిడీలు తెలిసిన వాళ్ళకి మాత్రమే దీని యొక్క వాల్యూ తెలుస్తుంది. ఎల్కేజీ వాడికి పీజీ గురించి అయితే ఏమర్థం అవుతుంది, ఏమర్థం కాదు. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ స్థితి అది, వాళ్ళ మైండ్ స్థితి అది. ఇక్కడ ఏంటంటే, ఇన్ని రోజుల నుంచి మన మైండ్ బయట నుంచి డేటాను తీసుకుంటూ ఉంది. కానీ ఇందులో ఏంటంటే, మనకి మనం అంటే లోపల నుంచి లోపల డేటా సేవ్ చేసుకోవాలి. ఇంతకుముందు బయటికి చెప్పేది డేటా నాలెడ్జ్ని వేరే వాళ్ళకి చెప్పడం ఈజీగా చెప్పుద్ది, వేరే వాళ్ళు చెప్పింది ఈజీగా తీసుకుంటుంది. కానీ తనకి తను చెప్పుకోవడం కొత్త విషయం, డిఫికల్ట్. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. కష్టమైంది కాదు, ఓన్లీ డిటర్మినేషన్, ఓపిక, పట్టుదల ఉంటేనే అవుతుంది. అందుకనే చాలామంది అదృష్టం, వాళ్ళ మైండ్ వెంటనే ఒప్పేసుకుంటుంది మెడిటేషన్ స్కిల్ అంటే. కానీ బాగా ఎడ్యుకేటెడ్, బాగా లాజిక్ ఉన్న వాళ్ళకి మరికొందరికి కొంచెం ఇబ్బంది పెడుతుంది. వాళ్ళందరూ రాజుల పిల్లలు. బుద్ధుడు కానీ, ఈవెన్ మహావీర్ అని ఉంటాడు, ఆయన కూడా అంతే, రాజు యొక్క కొడుకు. అట్లాంటి వాళ్ళు కూడా భోగభాగ్యాలు తెలియ కాదు, వాళ్ళకి ఎంట్రుకతో సమానం అంతే. ఆ స్థితిలోకి వెళ్ళటానికే ఇవన్నీ పనిచేస్తాయి. ఇవన్నీ భోగభాగ్యాలు అవన్నీ కావాలనటం మైండ్ యొక్క వీక్నెస్, అది స్ట్రెంగ్త్ కాదు. ఎడిక్షన్స్ నుంచి బయటికి రావడానికి స్ట్రెంగ్త్ కావాలి. దీంట్లో డిఫరెంట్ టైమ్స్లో రికార్డ్ చేసిన ఇవన్నీ. దీంట్లో మెడిటేషన్ ఎందుకు చేయలేము, మెడిటేషన్ అంటే ఏంటి, కక్షలు అంటే ఏంటి, మనం బాధలు వచ్చినప్పుడు మనిషి ఏం చేయాలి, అసలు ఏం చేస్తున్నాడు, వ్యసనాలంటే ఏంటి, టేస్ట్ అంటే వ్యసనమా కాదా, అలాంటి వాటి మీద డిస్కషన్. తర్వాత ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి, తర్వాత ముక్తి అంటే, మెడిటేషన్లో తుర్యాతీత స్థితి అంటే హయ్యెస్ట్ హ్యాపీనెస్ స్టేట్లోకి వెళ్తుంది మైండ్, దాని గురించి అవన్నీ ఉన్నాయి. ఈ వాయిస్ సౌండ్ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. సారీ, అప్పుడప్పుడు రికార్డ్ చేసినవి ఇవన్నీ. అత్యంత నెగ్లెక్టెడ్ ప్రాపర్టీ తన్ని తను కంట్రోల్ చేసుకోగలదు, తన్ని తను రిలాక్స్ చేసుకోగలదు. ఆ ప్రాపర్టీ మైండ్కి ఉంది, కానీ దాన్ని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే తప్పితే దాని ఎబిలిటీ 100%కు చేరదు. జస్ట్ లైక్ సర్కస్ పీపుల్, విత్ సో మచ్ ప్రాక్టీస్ దే డూ ఫీట్స్. వితౌట్ ప్రాక్టీస్ ఆ ఎబిలిటీ బయటికి రాదు, ఆ కెపాసిటీ బయటికి రాదు. ప్రాపర్టీ ఉంటుంది, కెపాసిటీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే డైలీ ప్రాక్టీస్. సో మైండ్ తన్ని తాను రిలాక్స్ చేసుకునే మెథడ్స్ ఏంటి,
మెడిటేషన్. బాగా రిలాక్స్డ్ స్థితిని ధ్యానం అంటారు. ఆ స్థితికి వెళ్ళటానికి బోల్డ్ అన్ని మార్గాలు ఉన్నాయి. శ్వాస మీద ధ్యాస, మంత్ర జపము, లేకపోతే శ్లోక జపము, లేకపోతే ఇమాజినేషన్ మెడిటేషన్స్, అవన్నీ యాక్చువల్లీ అవన్నీ మెడిటేషన్కి మార్గాలనే మెడిటేషన్ అనుకుంటున్నాం. కానీ ఆ రిలాక్స్డ్ స్థితిలోకి, శూన్య స్థితిలోకి మైండ్ వెళ్ళినప్పుడు ఉండే స్థితి ధ్యాన స్థితి. ఆ స్థితిలో ఉండే కొద్దీ మైండ్ యొక్క క్యాపబిలిటీస్ 10 times 100 times పెరుగుతాయి. మైండ్కున్న ఫస్ట్ క్వాలిటీ తను కంట్రోల్ చేసుకోగలదు, రిలాక్స్ చేసుకోగలదు. సెకండ్ క్వాలిటీ ఫుల్ రిలాక్సేషన్లో తన కెపాసిటీస్ 10 to 100 times ఇంక్రీజ్ అవుతాయి, 1000 times కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఆ రెండు ప్రాపర్టీస్ మోస్ట్ నెగ్లెక్టెడ్ ప్రాపర్టీస్ ఇన్ దిస్ డెవలప్డ్ సొసైటీ. నెగ్లెక్ట్ చేసినప్పుడు దానికి ఆపోజిట్గా టెన్షన్స్ పెంచుకుంటూ వెళ్తున్నాం, దానికి రెస్ట్లెస్నెస్ ఇస్తున్నాం. రెస్ట్లెస్నెస్లో దాని కెపాసిటీస్ బాగా డౌన్ అయిపోతాయి. అలాంటి స్థితిలోనే మనం బతుకుతున్నాం. సో ఆ మెడిటేషన్ని రోజు ప్రాక్టీస్ చేస్తే తప్పితే ఆ రిలాక్సేషన్ కెపాసిటీ మైండ్కి పెరగదు. నో అదర్ వే. ఓన్లీ దానికి బెస్ట్ మెథడ్స్ ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. నో అదర్ వే. సమ్ అదర్ ఇష్యూ. మనని చీట్ చేసేవాళ్ళు, మనని మోసం చేసేవాళ్ళు, మనని యూజ్ చేసుకునేవాళ్ళు చాలామంది సొసైటీలో ఉంటారు. వాళ్ళని తిట్టుకుంటూ వాళ్ళ మీద అసహ్యాన్ని, హ్యాట్రెడ్ని పెంచుకొని ఆ స్థితిలో మనం ఉండేట్టయితే మన మైండ్ని మనమే స్పాయిల్ చేసుకుంటున్నట్టు అవుతుంది. అలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. అలాంటి వాళ్ళని ఎదుర్కోవాల్సిన స్థితులు వస్తూనే ఉంటాయి జీవితంలో. సో మన కెపాసిటీని పెంచుకోవటం ఒకటే దానికి మార్గం తప్ప వాళ్ళని మైండ్లో ఊరికే తిట్టుకోవటం ఇవి చేసినంత మాత్రాన ఏ ఉపయోగం ఉండదు. మన మైండ్కి మనకి డ్యామేజ్ అవుతుంది. ఎస్, మనం ఫైట్ చేస్తాం, ఎదురు టిట్ ఫర్ టాట్ అవి చూపిస్తాం, అంతవరకే. మనసులో అంత అసహ్యాన్ని, అంత శత్రుత్వాన్ని పెట్టుకోవటం అనవసరం. మన శక్తిని మనం పెంచుకోవటమే దానికి అత్యంత పెద్ద విరుగుడు. దానికి కూడా సొల్యూషన్ ఈజ్ మెడిటేషన్. అట్లనే థర్డ్ ఇష్యూ, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం. బాధలోకి వెళ్ళే కొద్దీ మనకి మైండ్ సొల్యూషన్స్ మీద ఏం చేయాల్సిందల్లా బాధపడటం మీద ఏం చేస్తుంది. బాధలోకి వెళ్ళే కొద్దీ తన కెపాసిటీలు తగ్గుతాయి. సో మనకి చిన్నప్పటి నుంచి మంచి ట్రైనింగ్ ఇచ్చుంటే ఈ విధంగా ఇచ్చి ఉండాల్సింది. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా మన శక్తిని మనం పెంచుకోవాలి. మరి దాన్ని తట్టుకొని దాని నుంచి బయటకు రావాలంటే మన శక్తిని పెంచుకోవాలి. ఆ శక్తిని పెంచుకునే మార్గమే మళ్ళా సొల్యూషన్ ఈజ్ సేమ్ థింగ్, మెడిటేషన్. ఫోర్త్ ఇష్యూ, మైండ్కున్న అత్యంత చెడ్డ గుణం ఏంటంటే, సొసైటీ మనకు నేర్పింది, వీఆర్ విక్టిమ్స్ ఆఫ్ సొసైటీ. ఎవరన్నా బాధల్లోకి పోతే మన మైండ్ ఆనందపడుతుంది. మన శత్రువుకి బాధలు, ఎదురు దెబ్బలు అయితే మనకి బాగా ఆనందం వస్తుంది. మనకెందుకు ఆనందం వస్తుంది? అర్థం పర్థం లేదు. ఒకళ్ళకి చెడు జరిగితే మనకు ఆనందం రాకూడదు. అవన్నీ సినిమాలు నేర్పినాయి. ఫ్యాక్షనిజము, రివెంజ్, ఇవన్నీ. రివెంజ్ అనేది ఒక మానసిక జబ్బు. ఎందుకు అంటే మనకేమన్నా బెనిఫిట్ వస్తే ఆనందం రావాలి, కానీ వేరే వాడికి ఎవడికో లాస్ వచ్చిన దాని మూలంగా మనకు ఆనందం రాకూడదు. దాంతో ఏం ఉపయోగం లేదు. నా శత్రువు అయినా సరే నాకేదన్నా మంచి జరగాలి అంతవరకే, కానీ లేదా అతను నాకు బాధ పెట్టాడు, అతనిలో మార్పు రావాలని కోరుకోవాలి. నేను అతను నన్ను బాధ పెట్టకూడదు, ఆ చిన్న మార్పు రావాలని కోరుకోవాలి. ఇట్లానే మా డాక్టర్లకు ఏదన్నా మాకు చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. విభేదాలు ఉన్నా సరే వాళ్ళకి ఏదైనా పెద్ద ఆపద వచ్చినప్పుడు నేను వాంటెడ్లీ ఐ డోంట్ ఫీల్ హ్యాపీ. ఎందుకు?
అది తప్పు. శత్రువైనా సరే వాళ్ళు బాధపడుతుంటే మనకు ఆనందం వస్తుంది అంటే అది ఇన్సానిటీ, మైండ్ యొక్క రాంగ్ ప్రాపర్టీ. అది మనకి సొసైటీ నేర్పిన ఒక రాంగ్ ప్రాపర్టీ, సినిమాలు నేర్పిన ఒక రాంగ్ ప్రాపర్టీ. ఫ్యాక్షనిజము, ఎనిమిటీ, రివెంజ్, ఇవన్నీ అసలు యూజ్లెస్ థింగ్స్. ఫోర్త్ వన్, ఈ చదువుకొని లాజిక్ పెంచుకున్న వై హౌ అటు అనే మైండ్, మన మైండ్ అన్నీ అంతే. మనకి స్కూల్స్ నేర్పింది అదే, సైన్స్ అని ఇవి నేర్పినాయి అంతే. సో మెడిటేషన్ మనకి మామూలుగా ట్రెడిషనల్ వేస్లో మన మైండ్కి కొంచెం కష్టం. సో దానికి నా అబ్జర్వేషన్లో 1 to 10, 1 to 25 అట్లా రిలాక్సేషన్స్ బెటర్. అవి ప్రాక్టీస్ అయిపోయాక మామూలు మెడిటేషన్ మెథడ్లోకి వెళ్ళి మెడిటేషన్ చేయడం బెటర్. సిక్స్త్ ఇష్యూ, మనకి ఎడిక్షన్స్నే మనం ఇంకొక పేరుతో పిలుచుకుంటాం. బాగా రుచిగా ఉందని తింటారు. రుచి అనేది ఒక ఎడిక్షన్, అదొక వ్యసనం. రిపీటెడ్గా అలవాటు చేస్తే బాడీకి అది కావాలంటది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ మైండ్. ఏది అలవాటు చేస్తే దానికి ఎడిక్ట్ అవుతుంది, అదే కావాలంటది. అది మంచా చెడా అనేది ఆలోచించదు. మనకి రుచి వల్ల ఆనందం వస్తుంది కదా, అది ఎడిక్షన్ ఆనందం. అలా ఎడిక్షన్ ఆనందాలు చాలా ఉన్నాయి. ఈవెన్ థాట్స్ ఎడిక్షన్ ఉంటుంది. నేను కూడా అంతే, చాలాసార్లు పడుకోగానే ఏదేదో ఆలోచించుకుంటూ పడుకునేవాడిని. ఆ థాట్ ఎడిక్షన్ కూడా మనకి తెలియకుండా వ్యసనం అయిపోద్ది మన మైండ్లో. సో పడుకున్నాక ఈ థాట్ ఎడిక్షన్ లేకుండా మనం ఇట్లా 1 to 10, 1 to 25 రిలాక్సేషన్ చేసుకుంటూ పడుకోవడం అన్నది బెస్ట్ మెథడ్. ఇట్ గివ్స్ వెరీ గుడ్ రిజల్ట్స్. మైండ్ యొక్క స్టెబిలిటీ, క్యాపబిలిటీ బాగా పెంచుతాయి. మెడిటేషన్ అంటే ఓన్లీ కామ్గా ఉండటం కోసం కాదు, మైండ్ యొక్క అన్ని ఎబిలిటీస్ని పెంచుతుంది. ఎప్పుడైనా ఎడిక్షన్ హ్యాపీనెస్ మన జీవశక్తిని తగ్గించి మనకి ఆనందాన్ని ఇస్తుంది. ఈ మెడిటేషన్ ఇంకోటో ఆరోగ్యం మూలంగా, ఇన్నర్ ఎనర్జీ మూలంగా వచ్చే హ్యాపీనెస్ ఎనర్జీ ఫ్లో మూలంగా వస్తుంది. వ్యసనము లేదా ఎడిక్షన్ మూలంగా వచ్చే ఆనందం లైఫ్ ఎనర్జీని తగ్గిస్తుంది. వేరేది ఎనర్జీ పెరిగినప్పుడు వచ్చే ఆనందం అది రియల్ ఆనందం. టేస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎడిక్షన్, వ్యసనం. ప్రతి వ్యసనం కూడా ఆనందాన్ని ఇచ్చినట్టు ఇస్తుంది, కానీ మన జీవశక్తిని తగ్గిస్తుంది. సో ఆల్వేస్ ఎడిక్షన్కి మనం స్లేవ్స్ కాకూడదు. మెడిటేషన్లో వచ్చే శక్తి మూలంగా వచ్చే ఆనందం కూడా అదొక స్టేజ్. ఆ తర్వాత ఏ ఆనందం ఉండదు, శూన్యస్థితి వస్తుంది. దాన్నే సమాధి అంటారు. దాంట్లో అత్యధిక శక్తి ఫ్లో అవుతూ ఉంటుంది. ఒక సమతా స్థితి అనేది శరీరానికి, మైండ్కి అన్నిటికీ వచ్చేస్తుంది. మనము సో మెనీ ఎడిక్షన్స్ మనకు తెలియకుండానే డిఫరెంట్ మాధ్యమాల ద్వారా మన మైండ్లో సేవ్ అయిపోయినాయి. మనకు కూడా తెలియదు, మన ఇన్నర్ మైండ్లో సేవ్ అయిపోయి ఉంటాయి. ఆ ఇన్నర్ మైండ్లో చాలా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. మనకు తెలిసింది ఓన్లీ 0.1%, దానిలో ఎన్ని ఉన్నాయి అనేది. అది ఆటోమేటిక్ మైండ్, ఆటోమేటెడ్ స్థితిలో అది రన్ చేస్తూ ఉంటుంది మొత్తం శరీరాన్ని. సో అలాంటి ఎడిక్షన్స్ ఆటోమేటిక్గా వచ్చినాయి. కానీ వాంటెడ్లీ మనము మంచి ఎడిక్షన్ని డెవలప్ చేసుకోవాలి. ఏంటి మంచి ఎడిక్షన్? రిలాక్సేషన్ ప్లస్ కాన్సన్ట్రేషన్, అదే
న్యూట్రల్ థాట్ మీద, శ్వాస మీద ధ్యాస ఉంచి అట్లా పిరమిడ్ పిఎంసి అంటారు, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని ఉంటాయి యూట్యూబ్లో కూడా, అవి బాగుంటాయి. అవి వింటూ ఉంటే మోటివేషన్ వస్తుంది. మెడిటేషన్ చేయటం చాలా తేలికైన విషయం, దాన్ని నేర్చుకోవడం చాలా ఈజీ, కానీ చేయటం చాలా కష్టం. ఎందుకంటే అంతర్మనస్సు ఒప్పుకోదు. ఎందుకు? అది హ్యాబిట్ కాలేదు, ఎడిక్షన్ కాలేదు. బాగా ప్రాక్టీస్ చేసే కొద్దీ హ్యాబిట్ అనే ప్రోగ్రాం తయారవుతుంది. ఇంకా చేసే కొద్దీ ఎడిక్షన్ ప్రోగ్రాం తయారవుతుంది. కానీ ఇది మంచి ఎడిక్షన్, మంచి హ్యాబిట్. సో అప్పుడు ఈజీ అవుతుంది మైండ్కి చేయడానికి. మనకు తెలియకుండానే సో మెనీ ఎడిక్షన్స్ మన మైండ్లో ఎక్కిచ్చేసాం మనం. ఈ యొక్క ఎడిక్షన్ మాత్రం మనం అనుకొని మనం రోజు ప్రాక్టీస్ చేసి రిలాక్సేషను ఏదో ఒక దాని మీద మన ధ్యాస ఉంచడము చేసి ఈ మంచి ఎడిక్షన్ని మనకి మనం ఓన్గా వాంటెడ్లీ డెవలప్ చేసుకోవాలి. దేర్ ఈజ్ నో అదర్ వే. అట్లా ఆ మోటివేషన్ కోసం ఆ టాక్స్ అవి వింటూ ఉండాలి, తప్పదు. ఆ మోటివేషన్ కూడా బయట నుంచి ఎవ్వరూ మనకి ఇవ్వరు. టాక్స్ వింటూ ఉంటేనే ఆ మోటివేషన్ ఇన్నర్ మైండ్ కలుగుతుంది. తర్వాత ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిందంటే మైండ్, ఆనందం అవన్నీ పెద్దగా అప్పుడు తెలియదు, కానీ శూన్యస్థితిలోకి వెళ్ళిపోతుంది. కానీ అప్పుడు ప్రతి కణములోకి ఎనర్జీ ఫ్లో, డైరెక్ట్ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతూనే ఉంటుంది. మనకి మామూలుగా ఎనర్జీస్ అన్నీ త్రూ ఫుడ్, త్రూ వాటర్, త్రూ ఎయిర్ వస్తూ ఉంటాయి, త్రూ సన్లైట్. కానీ సమాధి స్థితిలోకి వెళ్తే మాత్రం డైరెక్ట్గా కాస్మిక్ ఎనర్జీని ప్రతి కణము మన శరీర కణం తీసుకోగలదు. అందుకని సమాధి స్థితిలో రెస్పిరేషన్ కూడా అవసరం ఉండదు, ఫుడ్ అవసరం ఉండదు, వాటర్ అవసరం ఉండదు. కానీ అన్ని ఎక్స్ట్రీమ్ స్టేజెస్. బట్ ఓన్లీ తెలుసుకోను జ్ఞానం కోసం, నాలెడ్జ్ కోసమే. మనం కొంచెం రిలాక్స్డ్ ధ్యాన స్థితిలోకి మైండ్ వెళ్ళినప్పుడు మైండ్ యొక్క ఆలోచన కెపాసిటీ, విశ్లేషణ కెపాసిటీ పెరుగుతుంది. అప్పుడు మనకు వచ్చే థాట్స్ని మనం రికార్డ్ చేసుకొని రిపీటెడ్ బిఫోర్ స్లీప్ వింటూ ఉంటే అది బెస్ట్ హ్యాబిట్ అవుతుంది. అలాంటి బెస్ట్ హ్యాబిట్ని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తే మాత్రం ఆ పిల్లలంతా అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు ఈ భూమి మీద. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే అది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది పిల్లలకి. తర్వాత ఇన్ని సంవత్సరాలు అది చేసుకుంటూనే ఉంటారు. అది కష్టమైన పని కాదు, ఓన్లీ హ్యాబిచ్యుయేషన్. రోజు చేయిస్తే హ్యాబిచ్యుయేషన్ అనే ప్రోగ్రాం తయారవుతుంది బ్రెయిన్లో. సేవ్ అయ్యి అప్పుడు హ్యాబిచ్యుయేషన్, ఇంకా సేవ్ అయితే అదే అడిక్షన్. అంటే ఇక రోజు ఆ టైం కల్లా కావాలి అంటది బాడీ. మనం టీలు, కాఫీలు, స్వీట్లు, కూల్ డ్రింక్స్, పిజ్జాలు ఇలాంటివన్నీ అలవాటు చేసాం. అవి కావాలి అంటుంది. అవన్నీ మనకు తెలియకుండానే అయిపోయినాయి. కానీ ఇది మాత్రం మనము వాంటెడ్లీ చేసుకోవాలి. బ్రెయిన్కి ఈ పవర్ ఉంది, రిలాక్సేషన్ పవరు మనం డెవలప్ చేయొచ్చు. సో రోజు ప్రాక్టీస్ చేస్తూ ఆ క్వాలిటీని పెంచుకుంటూ పోతూ ఉండాలి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వాట్ వీ కెన్ ఇన్ ద లైఫ్ టు అవర్ సెల్వ్స్. అదే మనకి బెస్ట్ గురువు. ఇంకా వేరే ఏ గురువు అవసరంలా. ఆ స్థితిలో ఉన్న మనసే మనకు అన్ని ఐడియాలను చెప్పుద్ది, అన్ని సొల్యూషన్లు ఇస్తుంది. ఈ సృష్టిలో అత్యంత పెద్ద గురువు ఏంటంటే మన అంతర్మనస్సే. మన అంతర్మనస్సుకున్న ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే సెల్ఫ్ రిపేర్. తన్ని తాను రిపేర్ చేసుకోగలదు, రీసెట్ చేసుకోగలదు. కానీ మన మనసు జీరో అయినప్పుడే అది చేసుకుంటుంది. మన మనసు ఎప్పుడు గందరగోళంగా టెన్షన్స్లో ఉన్నంతసేపు
అంతర్మనస్సు రిపేర్స్ స్టార్ట్ చేయదు. సో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ, అనారోగ్యాలు వచ్చినప్పుడు కానీ మన అంతర్శక్తిని ఇంకొంచెం పెంచుకోవటమే మనకి నేర్పుండాల్సింది. అది ఎట్లా? ధ్యానం ఇంకా ఎక్కువ చేయాలి. గంటల తరబడి చేయొచ్చు. చాలామంది ఈ పిరమిడ్ మెడిటేషన్ వాళ్ళు నైట్ 9కి మొదలు పెడితే 1 వరకు మెడిటేషన్ చేస్తారు. మెడిటేషన్ చేసే కొద్దీ నిద్ర యొక్క రిక్వైర్మెంట్ చాలా తగ్గిపోద్ది. సమాధి స్థితిలోకి అట్లా వెళ్ళేవాళ్ళు, ఆ లెవెల్లో మెడిటేషన్ చేసేవాళ్ళు చాలామంది అస్సలు నిద్రపోరు. వాళ్ళకి అవసరం ఉండదు ఇంకా. ఎందుకంటే మెడిటేషన్లోనే రిపేర్ అంతా జరిగిపోతుంది. మామూలు వాళ్ళకి నిద్రలో అవుతుంది కొంచెం రిపేర్. అందుకని నిద్ర లేకపోతే మళ్ళీ మనం నెక్స్ట్ డే పని చేయలేము. ఎందుకు? రిపేరు, రీసెట్టింగ్ ఆఫ్ ద మైండ్ జరగాలి, రీఫిల్లింగ్ ఆఫ్ ద ఎనర్జీ జరగాలి. అది మనసు 0 అయినప్పుడే జరుగుతుంది. నిద్రలో అయితే 10% జరిగితే, మెడిటేషన్లో అయితే 50%, 60%, ఆ ఇంటెన్సిటీని బట్టి ఈవెన్ 100% ఫాస్ట్గా జరుగుతుంది. సో అనారోగ్యం వచ్చినా సరే ఇంకొంచెం ఎక్కువ ఈ మెడిటేషన్, రిలాక్సేషన్ చేయాలి. మెడిటేషన్ అంటే రిలాక్సేషన్ ప్లస్ కాన్సన్ట్రేషన్. మనకి చిన్నప్పటి నుంచి నేర్పింది ఏంటంటే ఓన్లీ టెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్. ఎగ్జామ్స్ అన్నప్పుడు ఏమైతే టెన్షన్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ వస్తుంది. కానీ రిలాక్సేషన్, కాన్సన్ట్రేషన్ అనేవి మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. ఆ విధంగా మనకి ట్రైనింగ్ ఇవ్వబడలేదు. సొసైటీతో కానీ, సినిమాలతో కానీ, పక్క ఫ్రెండ్స్తో కానీ, అమ్మా నాన్నలతో కానీ ఆ ట్రైనింగ్ మనకి ఇవ్వబడలేదు. సో ఆపోజిట్ పనికిరాని వేలోనే మనకి ట్రైనింగ్ ఇవ్వబడింది. సో మనం ఇప్పుడు కరెక్ట్ చేసుకొని ఈ విధమైన ట్రైనింగ్ మనం ఇచ్చుకుంటూ ఉంటే మైండ్కి రిపేరింగ్, రీసెట్టింగ్ అవన్నీ ఈజీ అయిపోతాయి. ఈవెన్ నాకు తెలిసిన చాలా మందికి అయితే క్యాన్సర్స్ కూడా తగ్గిపోయినాయి. కాదు మెడిటేషన్ వాళ్ళు డైలీ 3.5 hours అట్లా చేస్తారు. కాదు తగ్గిపోయినాయి, నిజంగానే రియల్గా తగ్గినాయి అవి. సో మెనీ మెంబర్స్కి ఆస్తమాలు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ బాగా తగ్గిపోయినాయి. నో మెడిసిన్స్, మెడిటేషన్ ఈజ్ ద డ్రగ్ అని అంటారు ఈ పిరమిడ్ దాంట్లో అయితే. కానీ మనం అంతా మరీ విపత్కర పరిస్థితుల్లో మందులు వాడచ్చు. చిన్న వాటికి అన్నిటికీ వాడకుండా అదే స్లోగన్ని మనం ఫాలో అవ్వచ్చు. తర్వాత మన మనసే చెప్పుద్ది మనం ఎప్పుడు ఏం చేయాలి ఏంటనేది. మన మనసే మనకి పెద్ద గురువు. మనకి ఎడిక్షన్స్ సో మెనీ. మనం ఫ్రెండ్స్తో మాట్లాడాలనుకోవటము ఎడిక్షనే, ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడాలనుకోవటము ఎడిక్షనే, వాట్సాప్ ఎడిక్షనే, ఫేస్బుక్ ఎడిక్షనే, ఏదో హోటల్లో పోయి తిందాము అనిపించేది ఎడిక్షనే, టీ తాగుదాం అనిపించేది ఎడిక్షనే. అట్లాగే థాట్స్ కూడా ఎడిక్షనే. ఈవెన్ యాంగర్, జలసీ, ఎనిమిటీ ఇవన్నీ ఎడిక్షన్సే. ఇవన్నీ కూడా అన్నోయింగ్లీ మనకి తెలియకుండా మన ఇన్నర్ మైండ్లోకి ఫీడ్ చేయబడినాయి. సో అట్లీస్ట్ మనకి తెలిసి మనం మంచి ఎడిక్షన్స్ని రోజు చెప్పుకోవటం మూలంగా, చేయటం మూలంగా ఫీడ్ చేసుకోవాలి. మనకి ఎదుటి వాళ్ళు, చుట్టుప్రక్కల వాళ్ళే మన మెచ్చుకోవాలనుకోవటం ఎడిక్షనే. ఎప్పుడు మైండ్ గొప్ప కోసం, ఇతరుల మెప్పు కోసం ట్రై చేస్తూ ఉంటుంది. ఇతరులు మెచ్చుకుంటే మనకెందుకు రావాలి ఆనందం? జస్ట్ అనలైజ్ చేసుకుంటే సిల్లీ అనిపిస్తుంది, రెడిక్యులస్ అనిపిస్తుంది. మనకి ఏం లేదు, మనకేమన్నా వస్తే మనకు ఆనందం రావాలి. కానీ ఎదుటోడు పొగిడితే ఏమీ రాలా అక్కడ. ఇట్ ఈస్ చిన్నప్పటి నుంచి ఇచ్చిన ఒక ఎడిక్షన్ ప్రోగ్రామ్, అందుకని ఆనందం వస్తుంది.
అందుకని మన మనసు ఎప్పుడు మెప్పు కోసం ట్రై చేస్తూనే ఉంటుంది. అది కూడా మనకి తెలియకుండా మనలో స్ట్రాంగ్గా ఏర్పడిన ఒక అడిక్షన్. సో దాని నుంచి కూడా బయటికి రావాలి. బాధలు వచ్చినప్పుడు బాధపడటం అనేది మనకు నేర్పిన అడిక్షన్. కానీ సెన్సిటివ్ మైండ్, సెన్సిటివ్ మనస్తత్వము, పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి బాధల్లో మనసు పదే 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 ఆలోచించి బాగా డీప్ బాధలోకి వెళ్తుంది. డీప్ బాధలోకి వెళ్ళడాన్ని డిప్రెషన్ అంటారు. లేకపోతే భయం వస్తుంది. దాన్ని అక్యూట్ ప్యానిక్ అటాక్స్ అంటారు. ప్యానిక్ అంటే భయం. ప్యానిక్ అటాక్స్ వస్తాయి. కొందరికి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దాన్ని టెన్షన్ ఎలా పెంచుకోవాలో మన మైండ్కి ట్రైనింగ్ ఇచ్చాము, కానీ టెన్షన్ ఎలా తగ్గించుకోవాలో ట్రైనింగ్ ఇవ్వలేదు. అది హ్యాబిచ్యుయేషన్ లెవెల్ వరకు ఇవ్వటానికి కొంచెం కష్టం అవుతుంది. కష్టపడి రోజు ప్రాక్టీస్తో ఇచ్చుకోవాలి. రుచి కూడా పెద్ద ఎడిక్షను, కానీ వితౌట్ ఎనీ లాజిక్ ఇన్ ఇట్. రుచిగా ఉందని చిన్నప్పటి నుంచి చెప్పి తినిపించేవాడు. ఏ రోజన్నా ఇందులో బలం ఉంది, దీంట్లో ఈ ఉన్నాయి, దీని మూలంగా ఆరోగ్యం పెరుగుతుంది, ఇగో ఈ పదార్థంతో నీకు ఆరోగ్యం పెరుగుతుంది, ఇది తిను అని ఎప్పుడు మనకి ఎవరు తినిపించరా. కానీ ఇప్పుడు మనం అది చేసుకోవాలి. ఏది తింటున్నా సరే ఇది ఆరోగ్యాన్ని పెంచుద్దా తగ్గించుద్దా, ఆ తర్వాత హెల్తీ ఫుడ్డా కాదా, ఆ తర్వాత దాంట్లో ఏమేమి ఉన్నాయి, న్యాచురల్లా అన్యాచురల్లా, ప్రాసెస్డా, కెమికల్స్ బాగా యాడెడా కాదా, ఆ తర్వాత టేస్ట్. థర్డ్ పాయింట్, ముందే మనం టేస్ట్ ఒక్కటే చూసుకొని ముందుకెళ్ళటం అనేది నేర్పించారు మనకి. సో కొంచెం దాన్ని మార్పు చేసుకొని మనకి మనం నేర్పించుకోవాలి. రివెంజలు ఇట్లాంటివి కూడా టిట్ ఫర్ టాట్ చూపెట్టచ్చు. బట్ అంటున్నట్టుగా ఉండాలి మైండ్ లోపల. మనం దాంతో మమేకమైపోయి అది మొత్తానికి లీనమైపోయి మన లోపల మైండ్ నిండా ఆ బురద పూసేసుకుంటాం. ఆ పూసేసుకోవటం మనకు నేర్పారు. ఆ పూసుకోకుండా ఉండటం అనేది ఇంపార్టెంట్. ఏదన్నా ఉంటే టిట్ ఫర్ టాట్, సింపుల్, జస్ట్ లీవ్ ఇట్, అంతవరకే. కానీ కసి, కక్ష, అవమానం ఇవన్నీ బాగా మైండ్లో మట్టి పూసుకొని ఉంటాం మనం. కొన్ని సంవత్సరాల వరకు ఆ మట్టి అట్లనే ఉంటుంటుంది. అది మనకి డ్యామేజ్ చేస్తుంది, మన మైండ్కి ఓన్ డ్యామేజ్ చేస్తుంది. ఎదుటివాడికి ఏమి చేయదు, అది తెలుసుకోవాలి. మన దురదృష్టం ఏంటంటే ఇన్ని ఎడిక్షన్స్ నేర్చుకున్న మైండ్కి ఈ యొక్క చిన్న ఎడిక్షన్, మెడిటేషన్ అనే ఎడిక్షను నేర్చుకోవటం పెద్ద కష్టమైంది కాదు రియాలిటీలో. కానీ ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే మైండ్ ఎవరన్నా చెప్పింది, సినిమాలు చెప్పింది, ఇంకోటి చెప్పిందో ఇంకొక రకంగా వచ్చిన దాన్ని నేర్చుకోవడం అనేది దానికి తెలుసు. తనకి తను చెప్పుకోవటం అనేది తనకు తెలియదు. తను చెప్పింది తాను సేవ్ చేసుకోవడం అనేది కూడా అంత పెద్ద అలవాటు లేదు మైండ్కి. అక్కడే కొంచెం తిప్పలు వస్తాయి. సో తనకి తను అంటే మనకి మనం చెప్పుకొని ఈ ఎడిక్షన్ని మనం డెవలప్ చేసుకోవాలి. అక్కడ కొంచెం డిఫికల్ట్. ఎవరన్నా చెప్తూ ఉంటే అది ఈజీ అనిపిస్తుంది మైండ్కి, ఎందుకంటే తరతరాలుగా సంవత్సరాల నుంచి జరిగింది అదే కాబట్టి. కానీ ఇప్పుడు ఇది రివర్స్. మనకు మనం చెప్పుకొని ఎడిక్షన్ ప్రోగ్రామ్ని తయారు చేసుకోవాలి. సో ఇక్కడ మన ఇల్లు విషు సందిగ్ధత, డీప్ డిజైర్ పెట్టుకొని చేయడం అనేది ఇంపార్టెంట్. బట్ అవుతుంది కాకపోతే ఎఫర్ట్స్ ఆర్ ఇంపార్టెంట్, ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్ రోజు.
ఇన్ని ఎడిక్షన్స్ నేర్చుకున్న మైండ్కి ఎడిక్షన్ నేర్చుకోలేదా? కాదే, ఇంకో డిఫరెంట్ వేలో నేర్చుకోవాలి, అయినా కానీ నేర్చుకోవాలి. ఇప్పుడు డెవలప్డ్ పీరియడ్లో మెయిన్గా హ్యూమన్స్ ఎక్కువ సింపాథెటిక్, బాడీలో పారాసింపాథెటిక్, సింపాథెటిక్ అని రెండు నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి. సింపాథెటిక్ ఎప్పుడు ఎమర్జెన్సీలో వాడటానికి మాత్రమే నేచర్ క్రియేట్ చేసింది. అది చాలా డ్యామేజ్ కూడా చేస్తుంది, ప్రొటెక్ట్ కూడా చేస్తుంది. సో వెరీ షార్ట్ టైం యూజ్ చేయడానికి అది క్రియేట్ చేయబడింది మన బాడీలో. కానీ మనం డెవలప్డ్ అనే పేరుతో ఎప్పుడు టెన్షన్స్, ఎప్పుడు క్రేవింగ్స్, ఎప్పుడు పరుగులు ఉరుకులు. సో ఎప్పుడు మనకి సింపాథెటిక్ సిస్టమ్ యాక్టివేషన్లో ఉంటుంది. హేట్రెడ్, జెలసీ, యాంగరు ఇవన్నీ అంతే. సింపాథెటిక్ అంటే హాట్ అని సింపుల్. అది పారాసింపాథెటిక్ అంటే కూల్. మనం ఎప్పుడు వేడి చేసే సిస్టాన్ని ఆన్ చేసి ఉంచుతున్నాం, కూల్ చేసే సిస్టాన్ని ఆన్ చేసి ఉంచడం. వేడి చేసే సిస్టము ఒక అరగంట ఆన్లో ఉంటే రోజుకి 23.5 hours కూలింగ్ సిస్టమ్ ఆన్లో ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, మోస్ట్ ఆఫ్ ద టైం 100% హాట్ సిస్టాన్నే ఆన్లో ఉంచుతున్నాం. సో సింపుల్, ఎప్పుడు హాట్ సిస్టాన్ని ఆన్లో ఉంచుతున్నాం, రివర్స్ టు నేచర్ పోతున్నాం. సో కూల్ సిస్టాన్ని ఆన్ చేయటమే మెడిటేషన్. కూల్ సిస్టాన్ని అలవాటు చేయటమే బాడీకి, బ్రెయిన్కి ఈ మెడిటేషన్ సిస్టమ్స్ అన్నీ. వెస్ట్రన్ కంట్రీస్లో మైండ్ఫుల్నెస్, రిలాక్సేషన్ టెక్నిక్స్, ఇంకోటి అంటారు, సేమ్ ప్రేయరు అన్నీ అవి సేమ్. బట్ ద బేసిక్ గోల్ ఏంటంటే పారాసింపాథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వాలి. అదొక్కటే దానికి విరుగుడు, యాంటీడోట్. కాకపోతే అది ఎంఎన్సీస్కి, బిజినెస్కి, ప్రోడక్ట్స్కి పనికిరాదు. కాబట్టి ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. ఓన్లీ మన బాడీలో ఉంటుంది, ఆ పాత్రలోకి మనం వెళ్ళాలి, అంతవరకే. మనం ఎప్పుడో విహారయాత్రలకు వెళ్తేనో లేకపోతే ఏదో కారు కొంటేనో ఏదో కాసేపు రిలాక్స్ అవుతాం, అంతేగాని మామూలుగా రిలాక్స్ అవ్వట్లా. మన మైండ్లో ఉన్న సింపుల్ మెకానిజం అది. అనుకొని కూడా మైండ్ రిలాక్స్ కాగలదు. అది చేతే ఎంఎన్సీ వాడికి డబ్బులు ఏమో వస్తాయి, ప్రోడక్ట్స్ అమ్ముకుంటాడు. అందుకని దానికంత ప్రచారం ఉండదు ఎప్పుడు. మెడిటేషన్లో కూడా న్యూట్రల్ కాన్సన్ట్రేషన్, రిలాక్స్డ్ కాన్సన్ట్రేషన్ ఏదో ఒక విషయం మీద ఉంచినా చాలు. ఎప్పుడైతే మనసు ఒక దాని మీద కాన్సన్ట్రేటెడ్గా నిలుస్తుందో ఆటోమేటిక్గా టెన్షన్స్ అన్నీ రిలీవ్ అయిపోతాయి. టెన్షన్స్ అంటేనే మైండ్ డిఫరెంట్ విషయాలకి వెళ్ళి, పాస్ట్లోకి వెళ్ళి అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, నాకు ఇది లేదు, అది లేదు, వాడు అట్లన్నాడు, ఇట్లా అన్నాడు, అన్నిటి మీదకి వెళ్తూ ఉంటుంది మనసు. దానికి అట్లా జంపింగ్ చేయటం అలవాటైపోయింది, హ్యాబిట్ అయిపోయింది. సో ఒక్క చోట ఉంటాన్ని హ్యాబిట్ చేయడం. సింపుల్ శ్వాస మీద ధ్యాస, ఒక మంత్రం మీద ధ్యాస, మంత్ర జప అలాంటివి చేసినా చాలు. ఇండైరెక్ట్గా రిలాక్సేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే టెన్షన్స్ వచ్చేది మైండ్ అటు ఇటు వెళ్ళి ఏవో ఆలోచించడం వల్ల. ఎక్కడికి వెళ్ళకుండా ఒక్క చోటే కూర్చుంటే న్యూట్రల్ థాట్ మీద ఆటోమేటిక్గా అన్ని రిలీవ్ అయిపోతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్లైటన్మెంట్ అంటారు. ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞాని అయిపోయాడు, ఎన్లైటెండ్ పర్సన్. బుద్ధుడు, వివేకానందుడు, రామకృష్ణ, యేసుక్రీస్తు వీళ్ళందరూ ఎన్లైటెండ్ పర్సన్స్. అంటే ఇవి ఇట్లా మెడిటేషన్ చేసి ఇది ఒక ఫ్లాష్ ఆఫ్ ఎ సెకండ్లోనే ఎన్లైటన్ అవుతారు. ఎన్లైటన్మెంట్ అంటే ఏంటంటే అది అన్నీ ఈ క్రియేషన్ యొక్క రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ఫాలో అయినప్పుడు అవుతారు. ఆ రూల్స్ని దేవుడు కూడా చేంజ్ చేయలేడు. సో ఈ సృష్టి అంతా రూల్స్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ఏంటనేది ఎవరికి తెలియదు అనుకో. మన మైండ్ లెవెల్లో అందదు, మన బ్రెయిన్కి అంత కెపాసిటీ లేదు. ఈ ఎన్లైటన్మెంట్ అంటే ఏంటంటే ఈ జన్మలో కానీ పోయిన జన్మలో కానీ ఏర్పడ్డ ఎడిక్షన్స్, హ్యాబిట్స్ అంటే చెడ్డవన్నీ,
పనికిరానివి, చెడ్డవి అవన్నీ ఏవైతే మన లైఫ్ ఎనర్జీని తగ్గిస్తాయో అలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ, హ్యాబిట్స్, ఎడిక్షన్స్ అన్నీ ఎట్ ఎ ఫ్లాష్ ఆఫ్ ఎ సెకండ్ డిలీట్ చేయబడతాయి మైండ్ నుంచి. ఇక వాడికి స్థితప్రజ్ఞుడు అంటాడు. వాడికి ఏ విధమైన ఆశ ఉండదు. ఏ పని చేసినా పని మీదే ధ్యాస ఉంటుంది తప్ప దాని నుంచి ఓవర్ రిటర్న్స్ గురించి ఆలోచించడు. బట్ పనిని మాత్రం పర్ఫెక్ట్గా చేస్తాడు. పని చేసేటప్పుడు అలసిపోడు. మార్నింగ్ నుంచి నైట్ వరకు పని చేసినా కూడా 1 మినిట్ పని చేసినట్టే ఫీలింగ్ వస్తుంది వాడికి. అలాంటి స్థితిలోకి మైండ్ వెళ్ళిపోద్ది. దట్ ఈస్ కాల్డ్ ఎన్లైటన్మెంట్. అదే ముక్తి అంటారు. అట్లా డిఫరెంట్. యూజువల్గా బిఫోర్ డెత్ ఈ ఎన్లైటన్మెంట్లు యూజువల్గా ఎట్ ఏ టైం వస్తాయి, చాలాసార్లు తర్వాత కూడా. ఎందుకు అంటే ఆ స్థితి వచ్చేది ఆల్మోస్ట్ అంత టైం పడుతుంది. సో ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ముందు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బుద్ధుడికి కూడా అంతే. ఎంతో కష్టపడి ఎన్లైటన్మెంట్ గురించి చాలా తిరుగుతాడు. కాకపోతే చివర్లో అలసిపోయి ఏదో ఒక బోధి వృక్షం కింద ఉన్నప్పుడు చనిపోతాడేమో అని ఒక ఆమె, సుజాతో ఎవరో ఒక ఆమె వచ్చి కొంచెం పాయసం ఇస్తుంది. ఆ పాయసం తాగాక రిలాక్స్ అయ్యాక ఫ్లాష్ లాగా ఎన్లైటన్మెంట్ వచ్చింది. వాళ్ళకి తెలిసిపోద్ది ఎన్లైటన్ అయ్యాను అని తెలిసిపోద్ది. ఎందుకంటే ఏ విధమైన బాధ అనేది ఇక వాళ్ళకి తెలియదు. ఈవెన్ చనిపోవటం కూడా ఒక ఆనందకరం విషయంగా తీసుకుంటారు. అలాంటి స్థితికి వచ్చినట్టు వాళ్ళకి తెలిసిపోతుంది. అదే ఎన్లైటన్మెంట్ అంటారు. ఇక వాళ్ళు రియల్ ప్యూర్ కాన్షియస్నెస్ మనకు ఉంది అంటే ఎప్పుడు మనం ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాం. అందుకనే వాళ్ళు అందరికీ డిస్కోర్సెస్ చెప్తూ ఉంటారు. అందరినీ అలా మార్చాలని ట్రై చేస్తూ ఉంటారు. ఈ సృష్టి అంతా ఈ కాస్మిక్ ఎనర్జీలోనే ఉంది. ప్రతి అణువులో అన్ని ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అన్నీ అట్లా తిరుగుతుంటాం. మనం ఏయో పేర్లు చెప్పొచ్చు. కైనెటిక్ ఎనర్జీ, ఇంకొక ఎనర్జీ, అదో ఇదో అని. అవన్నీ లాస్ ఆఫ్ యూనివర్స్. ఆ లాస్ ప్రకారం నడుస్తూ ఉంది. కానీ వాటికి ఎప్పుడు ఎనర్జీ అవసరమే. ఒక్క యాటమ్ను కూడా ఇంతమంది మనుషులు కలిపి కూడా ఒక్క యాటమ్ను తయారు చేయలేరు. కానీ యూనివర్స్ మొత్తం తయారైందే యాటమ్స్లో. ప్రతి యాటమ్ కూడా అంత ప్రిసైజ్గా తయారు చేయబడింది. అంటే అసలు సృష్టి, యూనివర్స్ యొక్క ప్రిసైజ్నెస్ అసలు ఎంత ఉంటుందో మనం చెప్పలేము. సో దీని లాస్, దాని రూల్స్ ప్రకారమే అంత రన్ అవుతూ ఉంటుంది. సో ప్రతి పరమాణువుకి శక్తి, ప్రతి యాటమ్కి శక్తి కాస్మిక్ ఎనర్జీ నుంచి, చుట్టుప్రక్కల నుంచి వస్తూనే ఉంటుంది. అందులో డౌటే లేదు. సో ఈ ప్రతి యాటము కూడా ప్రిపేర్డ్ ఫ్రమ్ ఓన్లీ సింగిల్ ఎనర్జీ. సింగిల్ ఎనర్జీ నుంచి పీరియాడిక్ టేబుల్ ఉంది కదా, 104 ఏమో యాటమ్స్ తయారైనాయి. ఆ 104 యాటమ్స్ నుంచి ఇంత సృష్టి తయారై ఉంది. సో అన్నిటికీ మూలం ఒకే ఒక ఎనర్జీ, అదే కాస్మిక్ ఎనర్జీ. దాన్నే గాడ్, గిడ్, అది ఇదని ఏదో డిఫరెంట్ వేస్లో చెప్పారు. డిఫరెంట్ మెథడ్స్లో కన్విన్స్ చేయడానికి చూశారు. మన మైండ్ అత్యంత గొప్ప ప్రాపర్టీ. మనము అస్సలు యూజ్ చేయని ప్రాపర్టీ. తనని తను కంట్రోల్ చేసుకోగలదు. తన మీద తను ఇంట్రాస్పెక్టివ్లీ కాన్సన్ట్రేషన్ చేయగలదు. తనకి తను టీచ్ చేసుకోగలదు మన మనసు. ఈ 3 ప్రాపర్టీస్ ఋషులు ఎప్పుడో అబ్జర్వ్ చేసి దాన్ని పబ్లిక్కి అడాప్టబుల్ వేలో మెడిటేషను ఇలాంటి డిఫరెంట్ వేస్లో ఎప్పుడో ఇచ్చారు. ఇంకా మా పబ్లిక్ కోసం పురాణాలు, పూజలు, ఇవన్నీ గుళ్ళు ఇవన్నీ పెట్టారు. ఆ స్థితిలోకి మైండ్ వెళ్ళటం కోసం, జీరో స్టేట్ ఆఫ్ మైండ్ తీసుకురావటం కోసం జనరల్ మాస్ పబ్లిక్లో కూడా ఉపయోగపడే విధంగా డిజైన్ చేశారు. సో ఆ ప్రాపర్టీస్ని ఇప్పుడు మనము ఎప్పుడూ వాడలేదు కాబట్టి ఇప్పుడు మనం వాడుతుంటే మైండ్ తొందరగా ఒప్పుకోదు. ఎందుకంటే దానికి హ్యాబిచ్యువేషన్ కాలేదు. హ్యాబిచ్యువేషన్ అయ్యే వరకు కష్టంగా ఉంటుంది.
ఇప్పుడు సైకిల్ నేర్చుకున్నంత వరకు కష్టంగా ఉంటుంది. నేర్చుకున్నాక ఇంటర్నల్ మైండే డ్రైవ్ చేస్తుంటుంది. అసలు మనం పట్టించుకోవాల్సింలా, మనం ఫోన్ మాట్లాడుతున్నా, మనం పక్కవాడితో మాట్లాడుతున్నా, ఇంటర్నల్ మైండ్ తన పని చేసుకెళ్ళిపోతుంది. ఇంటర్నల్ మైండ్ ఫీడ్ చేయడం వరకే కష్టం. ఫీడ్ చేశాక ఎగ్జిక్యూషన్ వెరీ ఫాస్ట్ అండ్ వెరీ పర్ఫెక్ట్. సో రోజు ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటే హ్యాబిట్ అవుతుంది. ఆ హ్యాబిట్ తర్వాత వ్యసనంలాగా మారుద్ది. అంటే కంపల్సరీ ఆ టైం అయ్యేసరికి చెయ్యి చెయ్యి అంటది మైండ్ ఇట్ సెల్ఫ్. అదే చెప్తుంది చెయ్యి చెయ్యి అని. ఇంతకుముందంతా మన మైండ్ వేరే వాళ్ళు చెప్పేది వింటాం ఎక్కువ పర్సెంట్, కొంత పర్సెంట్ మన మైండ్ వేరే వాళ్ళకి చెప్పేది, తను వినేది లేకపోతే వేరే వాళ్ళకి చెప్పేది. తనకు తను ఎప్పుడు చెప్పుకోలేదు, తనకు తను ఎప్పుడు టీచింగ్ ఇచ్చుకోలేదు, తనకు తను ఎప్పుడు రిలాక్స్ చేయాలని ప్రయత్నించడం. సో ఆ పాత్స్, ఆ వేస్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి హ్యాబిచ్యుయేట్ అయ్యేంత వరకు. భయము అనేది ఒక జబ్బు లాంటిది. సొసైటీ నుంచి మన మైండ్లో, మన మైండ్కి అంటిన జబ్బు. బాధపడటం కూడా అంతే. ఈ రెండు కష్టాలు వచ్చినప్పుడు మనం భయపడతాము, బాధపడతాము. యాక్చువల్లీ అవి కరెక్ట్ మార్గాలు కాదు, సరికాని మార్గాలు. సరైన మార్గం ఏంటంటే కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా స్టేబుల్గా ఉండటం, బాధపడకుండా స్టేబుల్గా ఉండి ఆలోచించి మంచి వే అవుట్, దానికి నివారణోపాయాన్ని కనుక్కోవటం, మంచి ఆప్షన్స్ తీసుకోవటం, ఉన్న అవకాశాల్లో మంచి అవకాశాలు ఎన్నుకోవటం. అలాంటి వాటన్నిటికీ మైండ్ యొక్క శక్తి ఎక్కువ అవసరం అవుతుంది కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు. అలాంటప్పుడు ఇంకా స్టేబుల్ కావాలి. మామూలు అప్పుడు చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ అప్పుడు మెడిటేషన్ ఎక్కువ చేయాలి. అట్లనే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ గురించి పట్టించుకోకపోయినా పర్లేదు. అనారోగ్యాలు ఉన్నప్పుడు యోగాసనాసు, మెడిటేషను ఇంకా 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 ఎక్కువ చేయాలి. బాధలోకి వెళ్ళి కుమిలిపోవటం అనేది అదొక జబ్బు లాంటిది. అది మన తప్పు కాదు, అది చిన్నప్పటి నుంచి మన మైండ్లోకి ఎక్కించబడింది. సో మనం వాంటెడ్లీ దాన్ని మార్చుకోవాలి. అట్లనే పూజ చేయటం తప్పు కాదు, అది ఫస్ట్ స్టేజ్. దేవుడికి పూజ చేయటం, దాని గోలు అడ్వాన్స్డ్ స్టేజ్ ఉండాలి. అడ్వాన్స్డ్ స్టేజ్ ఏంటి? దేవుళ్ళలాగా తయారవ్వాలి. క్వాలిటీస్లో లవింగ్ నేచరు, ఫర్గివింగ్ నేచరు, హెల్పింగ్ నేచరు, మన వాళ్ళు, మనది ఇది అని అనుకునే నేచరు, ఈగో అనేది పోవాలి. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు పోవాలి. అది దేవుడిలాగా అవటం. దేవుడు చెప్పిన విధంగా రోజు బతకాలి, రోజు దేవుడిలాగా అవటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదే నిజమైన అడ్వాన్స్డ్ పూజ. యోగాసనాస్ కూడా చేసేది అందరు ఎక్కువ మంది హెల్త్ గురించే, కానీ ఇట్ ఈస్ వెరీ స్మాల్ బెనిఫిట్. యాక్చువల్గా యోగాసనాస్ ఆ రోజుల్లో ఋషీస్ కనిపెట్టింది ఆత్మని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి. తర్వాత మెడిటేషన్లో ఏదైనా ఆసనంలో ఉండి చేస్తే కాన్షియస్ మైండ్ ఎలర్ట్గా ఉంటుంది, నిద్రపోవటానికి కుదరదు. మనం మెడిటేషన్ చేసేది అంతా ట్రైనింగ్ ఫర్ కాన్షియస్ మైండ్, ట్రైనింగ్ విత్ కాన్షియస్ మైండ్. సో అది అలర్ట్గా ఉంటుంది ఆసనాస్లో. వాళ్ళు ఆసనాస్ కనిపెట్టింది ఒక ఆసనాలో అరగంటో గంటో అట్లా ఉండి మెడిటేషన్ చేసేవాళ్ళు వాళ్ళు. అందుకనే కదా కేదార్నాథ్ అటు వెళ్తే ఒంటి కాలు మీద మెడిటేషన్ చేస్తూ ఉంటారు సాధువులు. కాకపోతే
ఆరోగ్యం పెరిగే కొద్దీ, మన లోపల శక్తి పెరిగే కొద్దీ మనసు మన మాట ఈజీగా వింటది. మెడిటేషన్ డీప్ అండ్ డీపర్ లెవెల్స్లోకి వెళ్ళిపోతుంది. ఆ ఎనర్జీస్ బాగా ఇన్ఫ్లో అవటం మూలంగా సృష్టి ధర్మాల ప్రకారం, కొన్ని సెట్ ఆఫ్ లాస్ ప్రకారం రన్ అవుతూ ఉంటుంది. మనకి ఎప్పుడైతే మైండ్ ప్యూర్ అవుతూ ఉంటుందో, కామ క్రోధ లోభాలన్నీ వెళ్ళిపోతాయో, అప్పుడు సృష్టి కూడా మనకి జీవితంలో మంచి మంచి ఆప్షన్స్ని ఇస్తుంది. కానీ ఆ ఆప్షన్స్ని ఎన్నుకునే బాధ్యత మాత్రం మనదే. మంచి ఆప్షన్ వదిలేసి చెడు ఆప్షన్ ఎన్నుకుంటే ఇట్ కాంట్ డు ఎనీథింగ్. అది మన కర్మ. అందుకనే మన అలర్ట్నెస్ని పెంచుకోవాలి, మన శక్తిని పెంచుకోవాలి. ఆసనం కూడా అలవాటయ్యేంతవరకే కష్టం అనిపిస్తుంది. అలవాటయ్యాక మామూలుగా కూర్చున్నట్టు, మామూలుగా నుంచున్నట్టే ఉంటుంది ఆసనంలో కూడా. మరి అందుకనే వాళ్ళు వంటి కాలు మీద కూడా ధ్యానాన్ని గంటల తరబడి చేయగలరు. ఎందుకంటే మనసు ఎప్పుడైతే ఇంటర్ఫీన్ అవ్వకుండా ఇన్నర్ మనసుకు వదిలేస్తుందో ఆ పోస్చర్ని, ఆటోమేటిక్గా అది డిస్టర్బ్ అవ్వదు. మనం దాని మీద మనసు పెట్టి అయ్యో పడిపోతానేమే అనుకుంటే పడిపోతాం. ఎప్పుడు శ్వాస మీద శ్వాస ధ్యానంలోనే ఉండేటైతే ఆసనంలో కూడా ఆసనము కష్టం అనే ఫీలింగ్ పెద్ద రాదు, అలవాటు అయిపోద్ది. దాంట్లో ఇక పెద్ద అలుపు ఉండదు. మరి పొలం వెళ్ళే వాళ్ళు 6 గంటలు 7 గంటలు బాగా పనిచేస్తున్నారు. మరి అది ఎట్లా అలవాటు అవుతుంది. ఇది కూడా అంతే, ఆ స్థితిలో ఉంటే అలవాటు అవుతుంది. మనం ఎటు అట్లా హార్డ్ వర్క్ వెళ్ళలేదు కాబట్టి మనకున్న ఆప్షను ఇదే. మనం బాగా చదువుకున్నాము, ఆ వర్క్లు ఎటు చెయ్యము. సో మనకున్న ఆప్షను ఇది. ఆల్టర్నేటివ్గా మార్నింగో నైటో ఎప్పుడో వీలైనప్పుడు చేసుకోవటం. బాగా అంతర్శక్తి పెరిగినప్పుడు దేన్ని గురించి భయము, బాధ అనేవి ఉండవు. అందుకే కదా యోగి, ఎన్లైటెండ్ యోగి, మనం ఎట్లయితే హైదరాబాద్ వెళ్తున్నాము, ట్రైన్లో హైదరాబాద్ రాగానే హాయిగా అమ్మాయి వచ్చామని చెప్పి దిగేస్తాం హాయిగా ఆనందంగా. హైదరాబాద్ వచ్చిందని ఏడుస్తామా, బాధపడతామా? లేదు. అట్లనే ఎన్లైటెండ్ యోగి అమ్మయ్య నా గమ్యస్థానం వచ్చింది అనుకొని, చనిపోయేటప్పుడు నా గమ్యస్థానం వచ్చింది అనుకొని తన శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఆనందంగా. అంటే శరీరం మీద కూడా వ్యామోహం 0.1% కూడా ఉండద్దు, ఆ స్థితికి వెళ్తారు. ఆ తర్వాత ఏమైందో ఏంటో ఎవరికీ తెలియదు. సరే, ఏదైనా తెలిసినా కూడా ఎవరు కామన్గా బయటికి చెప్పకపోవచ్చు. మన అంతర్మనస్సు, మన ఇంట్యూషను, మన దివ్య దృష్టే మనకి చెప్పాలి అదేంటనేది. అది తెలుసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ అని నేను అనుకోను. మన చేతుల్లో ఉన్నది పుట్టుక నుంచి చావు వరకు అత్యంత శక్తితో బతకటం ఒక్కటే